దాదాపు నెలన్నర తర్వాత వరద నుంచి బయటపడింది మెదక్ ఏడుపాయల వనదుర్గ ఆలయం. వరద తాకిడికి గుడి దారుణంగా దెబ్బతినింది. గర్భగుడి చెదిరిపోయింది. ప్రసాద పంపిణీ కౌంటర్ కొట్టుకుపోయింది. వరద ధాటికి లోపలి గ్రానైట్, ఆలయ గ్రిల్స్, జనరల్, వీఐపీ క్యూ లైన్స్, ఫ్యాన్లు ధ్వంసమయ్యాయి. చెత్తా చెదారంతో దీనంగా కనిపిస్తోంది ఆలయ దుస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆలయానికి గత 2 నెలలుగా కని విని ఎరగని రీతిలో వరద వచ్చింది. దీంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా వచ్చినటువంటి వరదకు మాత్రం మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ మనం చూస్తున్నటువంటి ఆలయం ఏడుపాయల ఆలయం. ఏడుపాయల ఆలయానికి గత 2 నెలలుగా కూడా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు ఎక్కువగా గరిష్టంగా 1,25,000 క్యూసెక్కుల వరద వచ్చింది. దీనికి వర్షాలు కూడా తోడవడంతో మాత్రం సుమారు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు ఏడుపాయల ఆలయానికి పోటెత్తింది. దీంతో ఆలయం మొత్తం అంతా కూడా గత కొన్ని రోజులుగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వరదలో నుంచి ఆలయం అయితే బయటపడింది. అయితే ఇదే సందర్భంలో ఆలయానికి మాత్రం భారీ వర్షాలతో వచ్చినటువంటి వరదకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం ఆలయం గర్భగుడి ఆలయం ఏదైతే ఉందో ఆలయంకు చుట్టూ వేసినటువంటి గ్రిల్స్ అంతా కూడా కొట్టుకుపోయాయి. చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయింది. గత 2-3 రోజులుగా కూడా ఆలయం పరిసరాల్లో వరద తగ్గినప్పటికీ ఆలయం శుభ్రం చేస్తూనే ఉన్నారు. కానీ భారీ స్థాయిలో చెత్త చెదారం అంతా నిండుకుండడంతో మాత్రం అధికారులు కావచ్చు, సిబ్బంది అంతా కూడా ఆ ఆలయాన్ని శుభ్రం చేసే పనిలో అయితే ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వచ్చినటువంటి భారీ స్థాయి వరదకు సుమారు ₹1 కోటి ప్రాథమికంగా నష్టం జరిగినట్టయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో మనం ఈ ఆలయం అంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి భక్తులకు నమ్మకం కూడా ఉంది. దీంతో సుమారు రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం కావచ్చు, వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం మాత్రం ఇక్కడ గ్రిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇటీవల వచ్చినటువంటి వరదలతో ఆ గ్రిల్స్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఆలయంలో సంబంధించినటువంటి ధ్వజస్తంభం, ఆలయం ఎదుట ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇత్తడి కంచె ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆలయం పైన ఉన్నటువంటి ఈ స్థాయిలో ఆలయం పైన అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో ఆ స్థాయి నుంచి కూడా వరద పోయింది. సుమారు 20 ఫీట్ల వరకు వరద రావడంతో మాత్రం ఈ ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది. ఆలయం లోపల కూడా ఎక్కడికక్కడ అంతా కూడా చెత్తగా పేరుకుపోయింది. బురదంతా కూడా మనం ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం బురద కావచ్చు, అలాగే చెత్త చెదారంతో ఆలయ ప్రాంగణం అంతా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. ఇక్కడ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిల్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫ్యాన్లన్నీ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఫ్యాన్లన్నీ కూడా ఫ్యాన్కి సంబంధించినటువంటి రెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రిల్స్ కూడా మొత్తం ధ్వంసమయ్యాయి. అదేవిధంగా అధికారులు ఏం చేయాలన్న దానిపై మాత్రం సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మాత్రం రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ మాత్రం అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చుట్టూ ఉన్నటువంటి రేకుల షెడ్ అంతా కూడా కొట్టుకుపోయింది భారీ వరదకు. చూసుకుంటే మాత్రం ఏడుపాయల ఆలయానికి మాత్రం సింగూరు ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి వరదతో వర్షం తోడడంతో మాత్రం భారీ నష్టం వాటిల్లింది. దీంతో గత 15 ఏళ్లలో ఈ స్థాయి వరద రాలేదని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారన్న దాన్ని మాత్రం ఇంకా వారు సమాలోచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే